నమస్తే మిత్రులారా. కొడంగల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి యొక్క అరాచకాన్ని, రేవంత్ రెడ్డి యొక్క తెలంగాణ రాష్ట్ర ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని ఆంధ్రాకు తాకట్టు పెట్టి కారణంగా కొన్ని విషయాలపైన నీటిగా వివరణ చేయడం కూడా జరిగింది. నేను రాజీనామా చేయడానికి సిద్ధం అనుకుంటూ కూడా సవాల్ విసరడం కూడా జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, పట్నం నరేందర్ రెడ్డి గారి గురించి కొంచెం మాట్లాడుకోవాలి. మనం తన సొంత నియోజకవర్గం ఎటు చూసినా కూడా కాంగ్రెస్ రౌడీ మూకలు, నలు దిక్కుల నుంచి ఎట్నుంచి కత్తులు వస్తాయో ఎట్నుంచి రాళ్ళు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. మొత్తం పోలీసుల పహారాల మధ్యలో గూండాలతోటి బెదిరింపు కార్యక్రమాలు. తన సొంత నియోజకవర్గాన్ని 3000 ఎకరాలని దోచుకోవాలనే రాక్షస ఆనందాన్ని పొందడానికి మొత్తం కరుడుగట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరుడు తిరుపతి రెడ్డి ఎన్ని కార్యాచరణలు ఎన్ని చేసినా కూడా బెదిరించి కొట్టించి జైల్లో పెట్టి జైలు చేసినా కూడా బెదిరిని ఒక ఆయుధమే ఈ పట్నం నరేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి. అయితే అధికారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా, ఎటువైపు చూసిన పోలీసులు పహారాలు కాస్తా ఉన్నా, గూడాల్లో తండాలో యొక్క రౌడీల గుండెల దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నా, ఒక్క భూమి కాదు లేదా ఒక సెంటు భూమిని కూడా ప్రభుత్వానికి పోనీయకుండా ఆపిండు పట్నం నరేందర్ రెడ్డి. మానవుల హక్కుల కమిషన్ చట్టం దిగొచ్చింది, రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసిర్రు, సంఖ్యలు పెట్టిర్రు. కొడంగల్ లగచెర్ల, పులికుంట చెర్ల తండ, ఆ తండాలో ఉన్న రైతులకు బేడీలు వేసి మరి విక్రమార్కుడు సినిమాలు ఏ విధంగా బంధించి తీసుకుపోతారు ఆ విధంగా తీసుకొని పోయిర్రు. ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ని ఏ విధంగా తీసుకుపోతారు ఆ విధంగా సంఖ్యలు వేసి మరి తీసుకెళ్లారు. అన్ని జరిగినా కూడా సెంటు భూమి సూది మోనంత జాగ కూడా పోనీయలే. ఈ విషయంలో పట్నం నరేందర్ రెడ్డి మొగోడని చెప్పుకుంటా. నేను బాగా చెప్తున్నా, మొగోడే, మామూలు మొగోడు కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వానికి ధీటుగా నిలబడి కార్పిచ్చేసిండు. ఒకసారి ఆయన మాటల్లోనే మనం వినుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా, చూడండి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పాలమూరు బిడ్డవైతే, నల్లమల పులివో పిల్లివో, నువ్వు నల్లమల పిల్లివైతే ఆ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరు, 6 గ్యారెంటీలు అమలు చేయి. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, కొడంగల్ నీ సొంత నియోజకవర్గం, మన ఇద్దరు సొంత నియోజకవర్గం కొడంగల్నే ఏదో ఒక గ్రామం తీసుకుందాం. ఆ గ్రామంలో నువ్వు వస్తావా, నీ జిల్లా మంత్రిని పంపుతావా, నీ ఎమ్మెల్యేని పంపుతావా, పంపు, నేను వస్తా. ఆ గ్రామంలో నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటని అమలు చేస్తే నేను మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల పోటీ చేయాలి. ఇది ఇనాన్ని మధ్య చేస్తా కొడంగల్. సూపర్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా చర్చ సవాల్ స్వీకరించు. పాలమూరు పులివా పిల్లివా, నా లెక్కన నువ్వు పిల్లి లెక్కన అవపడతా ఉన్నావు. నువ్వు నిజమైన లక్షణం ఉండి ప్రజలకు న్యాయం చేయదలుచుకుంటే పాలమూరు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయి. నీ మంత్రి వస్తాడా, నువ్వు వస్తాడా, కూర్చుందాం, మాట్లాడుకుందాం, లెక్క తేరాలి. నీది నాది ఒకటే నియోజకవర్గం, కొడంగల్ నియోజకవర్గం. నేను ఒకటే సవాల్ ఇస్తుతా ఉన్నా, నువ్వు కంప్లీట్ చేస్తావా లేకుంటే మనిద్దరం కలిసి రాజీనామా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం అనుకుంటూ రాజకీయంగా శాశ్వతంగా తప్పుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటూ సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి. దీనికి సిద్ధంగా ఉన్నారా? మీకు హైలైట్ చెప్పాలి పట్నం నరేందర్ రెడ్డి గురించి. మా ఊరి పిల్లగాడు, పాలమూరు ముద్దు బిడ్డ, నల్లమల్ల పులి. ఈ పులి గెలిస్తే బాగుంటుందని అక్కడ అందరూ కలిసి గుద్దిరితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్తో సహా 60,000 మందికి పైగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చేరిర్రు, పార్టీ మారిర్రు. రేవంత్ రెడ్డికి గ్రిప్పు లేదు, అక్కడ పట్టు తప్పిండు. సొంత నియోజకవర్గంలో బెటాలియన్ దిగి ఎవరైనా ప్రచారాలకు పోతాడా? ఒక సీఎం సెక్యూరిటీ గార్డులు 200 మంది బెటాలియన్ వాళ్ళు, సెక్యూరిటీ గార్డులు ఒక 40 మంది, అంతమంది తీసుకొని ఈయన ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పోవడానికి ఇంత సెక్యూరిటీనా? రేవంత్ రెడ్డిని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను కూడా ఒకటే చెప్తున్నా, పట్నం నరేందర్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఇక్కడ ఏ పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడుకుందాం. నీదే అధికారం ఉంది, సొంత నియోజకవర్గాన్ని ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. అక్కడ కొడంగల్ ఏరియాలో చూసుకుంటే ఒక రోడ్డు బాగోలేదు, ఓ బీటీ రోడ్లు బాగోలేదు, వాడవాడకు సీసీ రోడ్డు బాగోలేదు, మిషన్ భగీరథ నీళ్లు వస్తలేదు. అక్కడ పొలాలన్నీ రాళ్లల్లో, గుట్టల్లో, పుట్టల్లో ఉన్న వాటికి నీళ్లు లేదు సాగు కోసం. ఇప్పటికీ ఆ ఊరి నుంచి ఎందరో మంది వలసలు పోతా ఉన్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డికి సిగ్గుశరం అనిపించదు. పండబెట్టి కొడక లాగుల్లో తొండలిడుస్తా, ఈ మాటలు తప్ప రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏమైనా ఉందా? చేసింది ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి కథ ముగిసిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి కథ ముగిసింది.
ఇక రేవంత్ రెడ్డి తోటి అయ్యేది లేదు, రేవంత్ రెడ్డి తోటి కుదిరేది లేదు. తెలంగాణ సమాజం మేలుకోవాలి, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలోంచే కార్యాచరణ దిశగా మనం పూర్తి స్థాయిలో శ్రీకారం చుట్టబోతున్నాం. అదేవిధంగా దానికి తగ్గట్టుగానే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కూడా కొట్లాడడానికి సిద్ధమవుతా ఉంది. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా లేకుంటే పాలమూరు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాడా అనేది మనం చూద్దాం. పాలమూరు ముద్దుబిడ్డనే అయితే ఆ యొక్క పాలమూరు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాడు. ఆ 5,600 కోట్లతోటి ఏదైతే శాంక్షన్ అయిన కాలువలు ఉన్నాయో ఆ కాలువల్ని తీపిచ్చే కార్యక్రమాలు చేస్తాడు. ఒకవేళ పాలమూరు ముద్దు బిడ్డ కాదు, రేవంత్ రెడ్డి చెప్పులు తుడిచే బిడ్డ అని తెలిసి ఉంటే పాలమూరు ఆ యొక్క డెవలప్మెంట్ ఆపేసి అదేవిధంగా నల్లమల్ల నుంచి గోదావరి జలాలని, ఉభయ గోదావరి నుంచి ఆ 200 టీఎంసీ జలాలని ఏపీకి తాకట్టు పెట్టే కార్యక్రమాలు చేయాలి. అందుకనే రాజీనామా నువ్వు చేస్తావా లేకుంటే శాశ్వతంగా నేను తప్పాలనుకుంటూ సవాల్ ఇస్తుండు. దమ్ముంటే సవాల్ స్వీకరించు. మధ్యలో కూడా రేవంత్ రెడ్డి కరోనాతోటి కరెంటు కూడా పోయింది. ఇంత గొప్ప అద్భుతమైన కరెంట్ ఇది, నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇది. ఏదో ఇన్వర్టర్ తోటి నడుస్తున్న ఒకే ఒక లైటు కెమెరా ఈ తీరుగా ఉంది రేవంత్ రెడ్డి కథ. 24 గంటల కరెంటులోనే సగం కరెంటే ఉండలేదు. అట్లాంటిది పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఈయన మొహానికి, ఈయన ఉన్న తెలివికి ఈయన అభివృద్ధి పరచాలంటే నాకు డౌటే కొడతా ఉంది మిత్రులారా. 100% నాకు డౌటే కొడతా ఉంది.